హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2కి సంబంధించినటువంటి పేపర్ 4 అకౌంటెన్సీకి సంబంధించి ఎలాంటి బుక్స్ చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఎస్ఎస్సి సిజిఎల్లోని టైర్ 2లో పేపర్ 1, పేపర్ 2 అందరికీ కామన్గా ఉంటాయి. అన్ని ఎగ్జామ్లకి ఆ రెండు పేపర్లు తప్పకుండా రాయాలి. ఇంకా పేపర్ 3, పేపర్ 4 అనేవి ఎందుకంటే పేపర్ 3 ఏమో మిగతా అన్ని పోస్టులతో పాటు జేఎస్ఓ పోస్ట్ ఉంటుంది కదా, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని, ఆ పోస్ట్ కోసం కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పేపర్ 3 రాయాలి. అదేవిధంగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అకౌంట్స్ ఆఫీసర్ అనే పోస్ట్ ఉంది కదా, ఆ పేపర్ కూడా రాస్తాను అన్ని ఎగ్జామ్లతో పాటు, ఆ పోస్ట్ కూడా నాకు రావాలి అనుకునే వాళ్ళు మాత్రమే పేపర్ 4కి ప్రిపేర్ అవుతారు. ఈ పేపర్ 4 అకౌంటెన్సీ అనే సబ్జెక్ట్కి ఎలాంటి బుక్స్ చదవాలి అనేది చాలామందికి డౌట్ ఉంది. ఒక క్లారిటీ అనేది లేదనమాట. ఎందుకంటే మిగతా వాటికి పేపర్ 1కి, పేపర్ 2కి ఇంగ్లీష్కి ఏ బుక్స్ చదవాలి, మ్యాథ్స్కి ఏ బుక్స్ చదవాలని చాలా వీడియోస్ ఉంటాయి, ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కానీ పేపర్ 4కి వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ అంతగా లేదు. సో ఈ పేపర్ 4 అకౌంటెన్సీ అనే సబ్జెక్ట్కి ఎలాంటి బుక్స్ చదవాలి అనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకుంటారు. ఏ బుక్స్ చదవాలో తెలుసుకునే ముందు అందులో ఉన్న సిలబస్ ఏంటనేది ఒకసారి చూద్దాం. మనం ఏ బుక్స్ కొనాలన్నా కూడా ముందు సిలబస్ చూసే కొనాలి. ఎందుకంటే సిలబస్లో ఉన్న పాయింట్స్ ఆ బుక్స్లో కవర్ అవుతున్నాయా లేదా అనేదే మనం చూడాల్సిన విషయం. కవర్ అయితే ఆ బుక్స్ కొంటే మంచిది, కవర్ కాకపోతే ఆ బుక్స్ కొని కూడా వేస్ట్. మీరు ఎంత మనీ పెట్టుకున్నా, ఎంత పెద్ద బుక్ కొన్నా కూడా అందులో మనకి సబ్జెక్ట్లో ఉన్న సిలబస్ లేకపోతే ఆ బుక్ కొన్ని వేస్ట్ అనమాట. అందుకని ఒకసారి సిలబస్ చూద్దాం, దాని తర్వాత దాన్ని బట్టి ఏ బుక్స్ కొనాలనేది చూద్దాం. సో ముందుగా సిలబస్ చూసినట్లయితే అసలు పేపర్ 4 సబ్జెక్ట్ ఏంటి? జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్. ఇక్కడ ఇచ్చినట్టుగానే ఇందులో జనరల్ స్టడీస్ గురించి కొంత ఉంటుంది, ఫైనాన్స్ గురించి ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది. ఫైనాన్స్ అంటే మళ్ళీ ఫైనాన్స్ ఒకటే కాదు, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని. పేపర్ 4 చూసుకున్నట్లయితే 2 పార్ట్స్గా ఉంటుంది. పార్ట్ ఏ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 80 మార్క్స్ అని ఇస్తారు, కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు. అదేవిధంగా పార్ట్ బి చూసుకుంటే ఎకనామిక్స్ అండ్ గవర్నెన్స్ 120 మార్క్స్ అన్నారు, రెండు కలిపి 200 ఉంటుంది. పేపర్ మొత్తం 200. అందులో పార్ట్ ఏ, పార్ట్ బి అని సిలబస్లో ఇచ్చారు, కానీ అక్కడ మీకు ఎగ్జామ్ పేపర్లో కంబైన్డ్గా 200 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ముందుగా పార్ట్ ఏలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ చూస్తే ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ గురించి బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో మొదటగా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి, దాని యొక్క నేచర్ అండ్ స్కోప్, దానికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి, బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ గురించి కొంచెం, అలాగే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి వాటి గురించి, ఇంకా అకౌంటింగ్ అంటే ఏంటి, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్, సింగిల్ ఎంట్రీ అండ్ డబుల్ ఎంట్రీ అంటే ఏంటి, బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ, బ్యాంక్ రీకన్సిలియేషన్, జర్నల్, లెడ్జర్స్ అంటే ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఇవి చాలా చాలా ఈజీగా ఉంటాయి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, అప్రాప్రియేషన్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్, డిస్టింక్షన్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, డిప్రిసియేషన్ అకౌంటింగ్ అంటే ఏంటి, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అండ్ అకౌంట్స్, రిసీట్స్ అండ్ పేమెంట్స్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్స్. నెక్స్ట్ పార్ట్ బి చూస్తే ఎకనామిక్స్ అండ్ గవర్నెన్స్. ఇందులో గవర్నెన్స్కి సంబంధించి ఏముంటాయి, సిఏజీ అంటే ఏంటి, దాని యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, కాగ్ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఎందుకంటే మెయిన్గా ఈ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అనేది వర్క్ చేసేది కాగ్లో అనమాట. కాగ్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, అలాగే ఫైనాన్స్ కమిషన్ దాని యొక్క రోల్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఇంట్రడక్షన్ టు మైక్రో ఎకనామిక్స్. సో ఇవి చాలా ఈజీగా ఉంటాయి, ఒకసారి చదివితే అయిపోతుంది. దీని గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సింది, టెన్షన్ పడాల్సింది ఏం లేదు. పాలిటీ బుక్ ఉంటుంది, ఇండియన్ పాలిటీ అని బుక్ ఉంటుంది, ఆ బుక్లో అన్నీ కవర్ అవుతాయి, చాలా ఈజీగా ఉంటుంది. వీటి యొక్క డెఫినేషన్, స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ ఎకనామిక్స్, మెథడ్స్ ఆఫ్ ఎకనామిక్ స్టడీ అండ్ సెంట్రల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్ ఎకానమీ అండ్ ప్రొడక్షన్ పాసిబిలిటీస్ కర్వ్. ఇంకా నెక్స్ట్ చూస్తే థియరీ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై, దాని యొక్క మీనింగ్ ఏంటి, డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్, లా ఆఫ్ డిమాండ్ అండ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ప్రైస్, ఇన్కమ్ అండ్ క్రాస్ ఎలాస్టిసిటీ,
థియరీ ఆఫ్ కన్జ్యూమర్స్ బిహేవియర్, మార్షలియన్ అప్రోచ్ అండ్ ఇండిఫరెన్స్ కర్వ్ అప్రోచ్, మీనింగ్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై, లా ఆఫ్ సప్లై అండ్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై, థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్, దాని యొక్క మీనింగ్ ఏంటి అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి, లాస్ ఆఫ్ ప్రొడక్షన్, లాస్ ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అండ్ లాస్ ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్, కొన్ని థియరీలు ఉంటాయి అవి చదువుకోవాలి. అలాగే ఫార్మ్స్ ఆఫ్ మార్కెట్ అండ్ ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ మార్కెట్, పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఏంటి, మోనోపోలీ అంటే ఏంటి, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అంటే ఏంటి, ఒలిగోపోలీ అంటే ఏంటి, ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ దీస్ మార్కెట్స్. చూడడానికి చాలా పెద్దగా అనిపించవచ్చు మీకు, బట్ చాలా ఈజీగా ఉంటాయి. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే ఈ ఎకానమీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే వస్తుందేమో ఇది, మనకి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కొత్తగా ఉన్నాయి అనిపిస్తాయి. అలా అనిపించడంలో తప్పులేదు, కానీ మీకు ఎలాంటి ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన పని లేదు. నేను కూడా బీఎస్సీ, నాది కూడా సైన్స్ స్ట్రీము, అయినా కూడా ఈ సబ్జెక్ట్ చదివి మంచి మార్క్స్ తెచ్చుకోగలిగి, అంటే ఎవరికైనా సేమ్. కాకపోతే ఏంటంటే ఎకనామిక్స్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ సార్లు, 1-2 సార్లు చదివి సరిపోతుంది. సైన్స్ స్ట్రీమ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ టైం చదివినప్పుడు ఇవన్నీ చాలా క్లారిటీతో బేసిక్స్ నుంచి చదవాల్సి ఉంటుంది. ఒకసారి చదివిన తర్వాత అర్థం చేసుకున్న తర్వాత అందరితో ఈక్వల్ అయిపోతాం. సో మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయినా డిఫరెన్స్ ఏం చూడాల్సిన అవసరం లేదు, అందరూ ఒకటే, ఎవరు ప్రిపేర్ అయినా కూడా వస్తుంది. ఇంకా ముందుకెళ్తే ఇండియన్ ఎకానమీ, నేచర్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ, రోల్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్, రోల్ ఆఫ్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్, దేర్ ప్రాబ్లమ్స్ అండ్ గ్రోత్, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, different methods of measuring national income, population, its size, rate of growth and its implication on economic growth, poverty and unemployment, absolute and relative poverty అంటే ఏంటి, పావర్టీ యొక్క టైప్స్, దానికి మెయిన్ కాజెస్ ఏంటి, ఇన్సిడెంట్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు వస్తుంది, దాని యొక్క ఇన్సిడెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్. ఇంకా ముందుకెళ్తే ఎకనామిక్ రీఫార్మ్స్ ఇన్ ఇండియా, ఎకనామిక్ రీఫార్మ్స్ సిన్స్ 1991, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి. ఇవన్నీ కూడా చదివితే చాలా ఈజీగా అర్థమవుతాయి, ఈజీగా కూడా ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా క్లియర్గా అర్థం చేసుకొని ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినవి మీరు షార్ట్ నోట్స్గా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ రివిజన్ చేస్తుండడం, ఇంతే మీరు చేయాల్సింది. నెక్స్ట్ 9th పాయింట్ చూసుకుంటే మనీ అండ్ బ్యాంకింగ్, మానిటరీ ఫిజికల్ పాలసీ, రోల్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, పేమెంట్ బ్యాంక్స్, బడ్జెట్ అండ్ ఫిజికల్ డెఫిసిట్స్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003, రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ గవర్నెన్స్. సో ఇదంతా కూడా పార్ట్ బి ఎకనామిక్స్ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి సిలబస్. సిలబస్ చూసి మీరు చాలా పెద్దగా ఉంది అనేం భయపడొద్దు, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏ బుక్స్ కావాలి దీనికి అనేది చూద్దాం. బుక్ లిస్ట్ చూసుకుంటే అకౌంటెన్సీకి కావాల్సిన బుక్స్ ఏంటి, మీ అందరికీ ఎన్సీఆర్టీ బుక్స్ ఐడియా ఉంటాయి. ఎన్సీఆర్టీలో క్లాస్ 11లో పార్ట్ 1, పార్ట్ 2 అకౌంటెన్సీ అని ఉంటాయి. పార్ట్ 1 ఏంటి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెక్స్ట్ బుక్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెక్స్ట్ బుక్ అని ఉంటుంది పార్ట్ 1. అలాగే ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెక్స్ట్ బుక్ పార్ట్ 2, ఈ రెండు కూడా ఎన్సీఆర్టీ క్లాస్ 11కి సంబంధించినవి. ఈ రెండు బుక్స్ చదవాలి. అలాగే క్లాస్ 12లో కూడా అకౌంటెన్సీకి సంబంధించి 2 బుక్స్ ఉంటాయి. ఈ రెండు బుక్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ క్లాస్ 11లో చూసినటువంటి ఈ 2 బుక్స్ చదివితే ఆల్మోస్ట్ ఆల్ సిలబస్లోని ఆల్మోస్ట్ ఆల్ పాయింట్స్ కవర్ అవుతాయి. ఇందులో కవర్ కానీ కొంత సిలబస్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇందులో చూసుకోవచ్చు. క్లాస్ 12 అకౌంటెన్సీ బుక్స్లో ఈ బుక్స్లో ఉన్న అన్నీ చదవాలని కాదు, సిలబస్లో క్లాస్ 11లో ఏవైతే మిస్ అయ్యాయో ఆ పాయింట్స్ కొన్ని ఇందులో ఉంటే అవి చదువుకుంటే సరిపోతుంది. ఏ బుక్ అయినా అంతే, ఇవే కాదు, మీరు దీనికోసం కొన్నా ఇంకా ఏ బుక్స్ కొన్నా కూడా అందులో మీరు బుక్ మొత్తం పూర్తిగా ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదవాలేమో అనే ఆలోచన తీసేయండి. సిలబస్ని మనం కవర్ చేయగలుగుతున్నామా, ప్రీవియస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ని కవర్ చేయగలుగుతున్నామా అనే విషయాల మీద దృష్టి పెట్టి అవి కవర్ చేసుకుంటూ సరిపోతుంది. ఆ ఎన్సీఆర్టీ బుక్స్ వాటితో పాటు
ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ అనే బుక్ ఒకటి ఉంటుంది. ఇది ఒకటి ఆ ఎన్సీఆర్టీ బుక్ తప్పకుండా చదవండి. వాటితో పాటు కొంచెం ఎక్స్ట్రాగా ఒక కంబైన్డ్ బుక్ కావాలనుకుంటే ఇది తీసుకోండి. ఇందులో కూడా సిలబస్ పూర్తిగా కవర్ అయ్యి ఉంది. ఇది ఒక్కటే చదువుతానన్నా చదువుకోవచ్చు. బట్ ఎన్సీఆర్టీ బుక్స్ ఎందుకంటే ఎన్సీఆర్టీ బుక్స్లో చాలా క్లియర్గా చాలా బేసిక్ నుంచి అర్థమయ్యే విధంగా ఉంటాయన్నమాట. అందుకనే అవి చదవాలి. ఇంకా ఇదేమో పూర్తిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమే తయారు చేసింది కాబట్టి సిజిఎల్ టైర్ 2 పేపర్ 4 కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బుక్ కాబట్టి ఇది కూడా ఉంటే బెటర్. ఇది అకౌంటెన్సీకి సంబంధించి. ఇంకా ఎకనామిక్స్ పార్ట్ కూడా ఉంది కదా. ఎకనామిక్స్ పార్ట్కు చూసుకుంటే ఎన్సీఆర్టీ 12లో మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ ఉంటాయి. ఇంట్రడక్టరీ మైక్రో ఎకనామిక్స్, ఇంట్రడక్టరీ మ్యాక్రో ఎకనామిక్స్ అని. ఈ బుక్స్ తప్పకుండా చదవండి. 100% మీరు ఈ బుక్స్ చదవాలి. ఇవి చదివితే ఎకనామిక్స్ మీద ఫుల్ క్లారిటీ వస్తుందన్నమాట. వీటితో పాటు ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని క్లాస్ 11కి సంబంధించినటువంటి బుక్ కూడా ఉంది. ఇది కూడా చదవాలి. ఇందులో ఏముంటాయి, ఇండియన్ ఎకనామిక్ గురించి ఉంటుంది పూర్తిగా. పాపులేషన్, పావర్టీ, గ్రోత్, ఎకానమీ, వీటి యొక్క డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్తో పాటు క్లియర్ అండర్స్టాండింగ్ అయ్యేలాగా చాలా క్లియర్గా ఉంటుంది. అందుకని ఈ బుక్ కూడా చదవాలి. ఈ బుక్స్ అనేవి ఎకనామిక్స్ కోసం సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్. ఎన్సీఆర్టీ బుక్స్తో పాటు ఇండియన్ ఎకానమీకి సంబంధించి ద ఇండియన్ ఎకానమీ అని సంజీవ్ వర్మ బుక్ ఒకటి ఉంటుంది. ఈ బుక్ కూడా తప్పకుండా చదవండి. ఈ బుక్లో కూడా ప్రతి టాపిక్ చాలా క్లియర్గా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఈ బుక్ కూడా తప్పకుండా చదవండి. చాలా చిన్నగా ఉంటుంది, అర్థమయ్యేలా ఉంటుంది. చాలా తక్కువ టైంలో మీరు పూర్తి చేయగలుగుతారు. ఈ బుక్తో పాటు ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్, దీనికి ఎక్కువ టైం పడుతుంది చదవడానికి. ఇది మీరు కొనాలని ఏం అవసరం లేదు, కానీ మీకు టైం ఉంటుంది. ఎలాగో జిఎస్కి కూడా ఎకానమీ చదువుతున్నాం, ఇక్కడ పేపర్ 4లో కూడా ఎకానమీ చదువుతున్నాం. ఎకానమీ ఎంత డీప్గా చదివితే అంత మంచిది అనుకుంటే, టైం ఉంది అనుకుంటే ఇది కూడా కొనుక్కోవచ్చు. లేదంటే ఇది కొన్ని దగ్గర పెట్టుకొని ఏవైనా టాపిక్స్ ఇందులో మనకు అర్థం కానివి, మిస్ అయినవి ఉంటే ఇందులో రిఫర్ చేసుకోవడానికి కొనుక్కోవచ్చు. లేదంటే ఈ ఒక్క బుక్ అయినా సరిపోతుంది. సంజీవ్ వర్మ ఉంది కదా, ఇది ఒకటైనా కూడా సరిపోతుంది. ఇక్కడ వరకు అకౌంటెన్సీకి మరియు ఎకనామీకి సంబంధించినటువంటి బుక్స్ ఏమేమి కావాలనేది అయిపోయింది. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి చూసుకుంటే వన్ అండ్ ఓన్లీ బుక్ ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్. ఈ బుక్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, దాదాపు ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు. సో ఈ బుక్ కొనుక్కుంటే కనుక ఇందులో మనకి ఫైనాన్స్ కమిషన్, కాగ్, ఇంకా ఇండియన్ పాలిటీకి గవర్నెన్స్కి సంబంధించి ప్రతిదీ ఉంటుంది. ఇంకా మీకు జిఎస్లో పాలిటీకి కూడా అన్నీ కవర్ అయిపోతాయి. ఆల్రెడీ సిజిఎల్కి కావాల్సిన బుక్ లిస్ట్లో ఇది పాలిటీ కోసం చెప్పుంటాను. ఇక్కడ పేపర్ 4లో కూడా మనకి ఇండియన్ గవర్నెన్స్ కోసం ఉపయోగపడుతుంది. సో ఇవి ఫ్రెండ్స్, ఇవి బుక్ లిస్టు. ఒకసారి మీరు మళ్ళీ మనం ఏమేమి బుక్స్ చెప్పుకున్నాం అనేది ఒకసారి చూస్తే, ఇప్పటిదాకా మనం కొనాలనుకున్నటువంటి బుక్స్ని ఒకసారి చూస్తే, అకౌంటెన్సీకి క్లాస్ 11 పార్ట్ 1 పార్ట్ 2, క్లాస్ 12లో కూడా అకౌంటెన్సీ 2 బుక్స్ ఉంటాయి. అవి 2 కొనుక్కోవాలి. అవి ఎన్సీఆర్టీతో పాటు ఆర్ గుప్తాస్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్, ప్రత్యేకంగా పేపర్ 4 కోసం తయారు చేసినటువంటి బుక్, ఇది కూడా కొనుక్కోవచ్చు. ఇంకా ఎకానమీకి వచ్చేసరికి ఎన్సీఆర్టీ 12, 11కి సంబంధించినటువంటి మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ బుక్, ఈ 3 బుక్స్ ఎన్సీఆర్టీకి సంబంధించినవి కొనుక్కోవాలి. వాటితో పాటు ద ఇండియన్ ఎకానమీ సంజీవ్ వర్మ అండ్ ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్, ఇవి కూడా కొనుక్కోవచ్చు. ఇంకా పాలిటీ అండ్ గవర్నెన్స్కి వచ్చేసరికి ఇండియన్ పాలిటీ బుక్, ఇది కొనుక్కోవాలి. ఇది ఎస్ఎస్సి సిజిఎల్లోని టైర్ 2లోని పేపర్ 4కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్. మీరు ఈ బుక్స్ కొన్నారంటే ఇంకా మీకు ఏం అవసరం లేవు, ఇవి కొనుక్కొని చదువుకుంటే సరిపోతుంది. ఇవి చదివిన తర్వాత మార్క్ టెస్ట్ల కోసం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కోసం, ఇంకా లేదంటే మోడల్ క్వశ్చన్స్ కోసం మీరు నెట్లో జస్ట్ అకౌంటెన్సీ మోడల్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని కొడితే వస్తాయి. చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే అకౌంటెన్సీ అనేది ఈ ఎగ్జామ్లోనే కాదు, బయట కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది అకౌంటెన్సీ చదువుతూ ఉంటారు కాబట్టి మెటీరియల్స్ చాలా అవైలబుల్ ఉంటాయి, క్వశ్చన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి, ఎంసీక్యూస్ ఎన్నో ఉంటాయి. అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి కూడా. మీరు ఎస్ఎస్సికి లేదంటే AA కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే కనుక నేను ఇప్పటివరకు చేసినటువంటి వీడియోస్ లిస్ట్ ఇది. వాటిని మీరు చూడలేదు, మీకు ఏమైనా అవసరం ఉంటాయనుకుంటే వీటిని కూడా చూసుకోవచ్చు. ఇందులో బుక్ లిస్ట్ ఫర్ ఎస్ఎస్సి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఆల్ ఎగ్జామ్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ సిజిఎల్ అండ్ మార్క్ టెస్ట్లు ఎక్కడ దొరుకుతాయి సిజిఎల్కి, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అవ్వడం ఎలా, జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, సిజిఎల్లో ఉన్న పోస్టులు ఏంటి, సిహెచ్ఎస్ఎల్లో ఉన్నటువంటి పోస్టులు ఏంటి, ఒక 2-3 క్లాసులు కూడా ఈ టాపిక్ సంబంధించి క్యాలెండర్, డైస్, క్లాక్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఇంగ్లీష్, 60 days ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ సిహెచ్ఎస్ఎల్,
వాట్ యూ షుడ్ లెర్న్ బిఫోర్ జాయినింగ్ జాబ్. వీటితో పాటు ఇంకా కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నాను, మీకు అవసరం ఉన్నాయి మీరు చూడాలి అనుకుంటే వాటిని కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.